హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. 600 వర్బ్స్ నేర్చుకుంటున్న మన ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇప్పటికే మనం 350 వర్బ్స్ నేర్చుకున్నాం. హిందీ అలాగే ఇంగ్లీష్ వర్బ్స్ తెలుగు ద్వారా నేర్చుకున్నాం. సో ఈ సెషన్లో మనం 350 నుంచి 400 వరకు మరొక 50 వర్బ్స్ నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? ఈ వర్బ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ప్రతి వర్బ్ని కూడా మీరు నోట్ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటికే మన స్పోకెన్ హిందీ బుక్ ఆర్డర్ ఇచ్చున్నట్టయితే పేజ్ నెంబర్ 200 నుంచి 208 వరకు ఈ పేజెస్లో ఈ వర్బ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవి చూస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి. స్టార్ట్ చేద్దాం. సో చూసిన అంటే పేల్చడం అనమాట. చూసిన, పీల్చుట, టు సక్, టు సక్. చూసిన, పీల్చుట, టు సక్. గుస్సా ఆనా, కోపం రావడం, కోపం రావడం. గుస్సా ఆనా, కోపం రావడం. టు గెట్ యాంగ్రీ, టు గెట్ యాంగ్రీ. కాబూ కర్నా, నియంత్రించడం. టు కంట్రోల్, కాబూ కర్నా, నియంత్రించడం. టు కంట్రోల్. కాబూ పానా, వశంలోనికి తెచ్చుకోవడం. టు గెయిన్ కంట్రోల్, టు గెయిన్ కంట్రోల్. కాబూ పానా, వశంలోనికి తెచ్చుకోవడం. టు గెయిన్ కంట్రోల్. స్థగిత్ కర్నా లేదా టాల్నా. స్థగిత్ కర్నా యా టాల్నా. తప్పించుకోవడం, వాయిదా వేయడం. తప్పించుకోవడం, వాయిదా వేయడం. టు పోస్ట్పోన్ ఆర్ టు అవాయిడ్, అవాయిడ్ చేయడం. అవాయిడ్ చేయడం, పోస్ట్పోన్ చేయడం. కాంప్నా, కాంప్నా, వణకడం. టు ట్రెంబల్ ఆర్ టు షివర్, టు ట్రెంబల్ ఆర్ టు షివర్. చక్కర్ ఆనా, తల తిరగడం, కళ్ళు తిరగడం. టు ఫీల్ డిజీ. చక్కర్ ఆనా, తల తిరగడం, కళ్ళు తిరగడం. టు ఫీల్ డిజీ. ఛానా, ఛానా, అలముకొనుట, వ్యాపించుట. ఛానా, అలముకొనుట, వ్యాపించుట. టు స్ప్రెడ్ ఓవర్ ఆర్ టు కవర్, టు స్ప్రెడ్ ఓవర్ ఆర్ టు కవర్. పటక్నా, పటక్నా, ఎత్తి క్రింద పడేయడం, ఎత్తి క్రింద పడేయడం. టు త్రో డౌన్ ఆర్ డాష్, త్రో డౌన్ ఆర్ టు డాష్. పటక్నా. చురానా, దొంగిలించుట. టు స్టీల్. చురానా, దొంగిలించుట. టు స్టీల్. గుజర్నా, గడచుట, సమయం గడవడం లేదా ఏదైనా వెళ్ళిపోవడం. వెళ్ళిపోవడం అంటే దీనికి చనిపోవడానికి కూడా గుజర్నాని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, గడచుట, సమయం, సమయం గడిచిపోవడం లేదా ఏదైనా వెళ్ళిపోవడం. టు పాస్, టైమ్ ఆర్ ప్లేస్. టైం కానీ అంటే టు పాస్ టైమ్ ఆర్ టు ప్లేస్. గుజార్నా, గుజార్నా, గడపుట, సమయం గడపడం. గుజార్నా, గడపడం, సమయం గడపడం. గుజర్నా అంటే గడిచిపోవడం, సమయం గడిచిపోవడం. గుజార్నా అంటే గడపడం, సమయం గడపడం. టు స్పెండ్, టు స్పెండ్ టైం. నెక్స్ట్ టపక్నా, టపక్నా అంటే కారుట, చుక్కలు పడుట. టపక్నా, కారుట, చుక్కలు పడుట. టు డ్రిప్ ఆర్ లీక్, టు డ్రిప్ ఆర్ లీక్. ప్రాప్త్ హోనా, ప్రాప్త్ హోనా, అందుట లేదా చేరుట. ప్రాప్త్ హోనా, అందడం లేదా చేరడం. టు బి రిసీవ్డ్ ఆర్ టు ఆప్టైన్, టు బి ఆప్టైన్డ్ ఆర్ టు బి రిసీవ్డ్. ఓకే, అందుట, చేరుట. ప్రాప్త్ హోనా. దబావ్ డాల్నా, ఒత్తిడి పెట్టడం. దబావ్ డాల్నా, ఒత్తిడి పెట్టడం. టు పుట్ ప్రెషర్, టు పుట్ ప్రెషర్. చకిత్ హోనా యా చౌంక్నా, ఆశ్చర్యపోవడం, ఉలిక్కిపడడం. ఆశ్చర్యపోవుట, ఉలిక్కిపోవుట. చకిత్ హోనా లేదా చౌంక్నా. ఓకే, చకిత్ హోనా, చౌంక్నా, ఆశ్చర్యపోవడం, మనమే ఆశ్చర్యపోవడం. టు బి సర్ప్రైజ్డ్ ఆర్ టు బి స్టార్టెల్డ్. ఓకే, టు బి సర్ప్రైజ్డ్ ఆర్ టు బి స్టార్టెల్డ్. నెక్స్ట్ చౌంకానా, చౌంకానా, ఆశ్చర్యపరచుట. చౌంకానా, ఆశ్చర్యపరచడం. టు సర్ప్రైజ్ ఆర్ టు స్టార్టెల్ సమ్వన్, టు స్టార్టెల్ సమ్వన్. నెక్స్ట్ చుప్ కరానా, చుప్ కరానా, ఊరుకోబెట్టుట, నిశ్శబ్దంగా ఉంచుట. చుప్ కర్నా, చుప్ కరానా. చుప్ కర్నా అంటే ఊరుకోవడం అనమాట. చుప్ కరో అంటే ఊరుకో, సైలెంట్గా ఉండు అని అర్థం వస్తుంది అనమాట. అదే చుప్ కరానా అంటే ఎవరినైనా ఊరుకోబెట్టడం. ఏడ్చేవాడిని ఊరుకోబెట్టడం, గొడవ చేసేవాడిని ఊరుకోబెట్టడం. సో ఊరుకోబెట్టడం. ఓకే, నిశ్శబ్దంగా ఉంచడం. టు క్వైటన్ సమ్వన్, టు క్వైటన్ సమ్వన్. నెక్స్ట్ మరోడ్నా, మరోడ్నా, పురిపెట్టుట, మేలిపెట్టుట. మరోడ్నా, పురిపెట్టుట, మేలిపెట్టుట. టు ట్విస్ట్ ఆర్ రింగ్, టు ట్విస్ట్ ఆర్ రింగ్. మరోడ్నా,
బాహుమరోడ్న అసహించుకునుట, కనుబొమ్మలు చిట్లించడం అనమాట. ఓకే, టు ఫ్రాన్ ఆర్ టు షో డిస్గస్ట్. ఓకే, టు ఫ్రాన్ ఆర్ టు షో డిస్గస్ట్. బాహుమరోడ్న అంటాం. ఇది ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, కనుబొమ్మలు చిట్లించడం అంటే అర్థం ఏంటి? మనం ఎవరి మీద కొద్దిగా చిరాకు పడినా, అసహ్యపడినా దీనికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఢేర్ లగానా. ఢేర్ లగానా అంటే కుప్పగా పోయడం. ఢేర్ అంటే కుప్ప, ఢేర్ లగానా అంటే కుప్పగా పోయడం. టు హీప్ ఆర్ పైలప్. టు హీప్ ఆర్ పైలప్. ఓకే, ఏదైనా కుప్పగా పోయడం అనమాట. నెక్స్ట్ వికసిత్ హోనా, అభివృద్ధి చెందుట. వికసిత్ హోనా, అభివృద్ధి చెందుట. టు డెవలప్ ఆర్ టు బి డెవలప్డ్. వికసిత్ హోనా అంటే టు బి డెవలప్డ్ అనమాట. అంటే అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందడం. వికసిత్ కర్ణ, అభివృద్ధి పరచడం. అభివృద్ధి పరచడం, టు డెవలప్ సంథింగ్, టు డెవలప్ సంథింగ్. సో ఈ వర్బ్స్ అన్నిటిని తీసుకుని మళ్ళీ వీటిని టెన్సెస్లో, హెల్పింగ్ వర్బ్స్లో అప్లై చేస్తూ ఉండాలన్నమాట. అర్థమైంది? అలా అప్లై చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నట్టయితే మీరు చక్కగా మీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఒకవేళ అలా మీరు చేయలేకపోతున్నారు, మీ వల్ల అవ్వట్లేదు, ప్రతిరోజు ప్రాక్టీస్ కావాలి. ప్రతిరోజు వింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా మీరు చేయలేకపోతున్నట్టయితే మేము సపోర్ట్ ఇస్తాం. మీకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతిరోజు మేము ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటాం, 1 అవర్ ప్రాక్టీస్ చేయిస్తాం. అలా ఒక 3 మంత్స్లో మీకు హిందీ లాంగ్వేజ్, ఒక 2 మంత్స్ టైం ఇస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఒక 2 మంత్స్ టైం ఇస్తే తమిళ్ లాంగ్వేజ్ మేము తెలుగు వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటాం. సో హిందీ అయితే 3 మంత్స్ కోర్స్ ఉంటుంది, ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ టీచ్ చేస్తాం. అలాగే ఇంగ్లీష్ అయితే 2 మంత్స్ కోర్స్ ఉంటుంది, తమిళ్ కూడా 2 మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉందన్నమాట. ఓకే, దీనిలో ఒక 1 అవర్ మేము క్లాస్ తీసుకుంటాం, మీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలా చక్కగా మేము మీకు సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం అనమాట. ఓకే, పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతి నెల బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వికసితీకరణ అంటే అభివృద్ధి పరచడం. వికసిత్ హోనా అంటే అభివృద్ధి చెందడం. వికసిత్ కర్ణ అంటే అభివృద్ధి పరచడం అనమాట. డెవలప్ సంథింగ్, టు డెవలప్ సంథింగ్. ఓకే, వికసిత్ కర్ణ. తారీఫ్ కర్ణ. తారీఫ్ కర్ణ ప్రసంగించుట. తారీఫ్ కర్ణ ప్రశంసించుట, పొగడుట. తారీఫ్ కర్ణ ప్రశంసించుట, పొగడుట. ఎవరైనా పొగిడామనుకోండి దాన్ని తారీఫ్ కర్ణ అంటాం. టు ప్రైజ్, టు ప్రైజ్. నెక్స్ట్ సాందేనా. సాందేనా అంటే సానబెట్టడం, టు షార్పెన్. సాందేనా అంటే సానబెట్టడం, టు షార్పెన్. దాంతు మాంజన పళ్ళు తోమడం. దాంతు మాంజన పళ్ళు తోమడం. టు బ్రష్ టీత్. చాట్న నాకడం, టు లిక్. ఓకే, చాట్న నాకుట, టు లిక్. డకార్న త్రేంచడం, టు బ్లచ్ ఆర్ బర్ప్. టు బ్లచ్ ఆర్ బర్ప్. డకార్న, డకార్న. ఓకే, నెక్స్ట్ జిజక్న. జిజక్న అంటే సంకోచించుట, టు హెసిటేట్. టు హెసిటేట్, హెసిటేట్ చేయడం. జిజక్న. జిజక్న అంటే సంకోచించుట, టు హెసిటేట్. లేట్నా. లేట్నా అంటే పడుకోవడం. సోనా అంటే పూర్తిగా నిద్రపోవడం. లేట్నా అంటే జస్ట్ నడుము వాల్చడం అనమాట. నడుము వాల్చడం, అలా పడుకుంటే లేట్నా అంటాం. టు లే డౌన్, టు లై డౌన్. నెక్స్ట్ గుణగుణానా. గుణగుణానా గొనగడం లేదా కూనరాగం తీయడం. గొనగడం లేదా కూనరాగం తీయడం గుణగుణానా, గుణగుణానా అంటాం. టు హమ్ ఆర్ మర్మర్. టు మర్మరింగ్ లేదా హమ్మింగ్, గుణగుణానా. గొనగడం, కూనరాగం తీయడం అనమాట. నెక్స్ట్ సిసక్న. సిసక్న అంటే వెక్కి వెక్కి ఏడవడం, టు సాబ్, టు సాబ్. ఓకే, సిసక్న వెక్కి వెక్కి ఏడవడం, బాగా ఎక్కువగా ఏడవడం అంటే వెక్కి వెక్కి ఏడవడం. లూట్నా. లూట్నా అంటే తొలగించుట, దోచుకొనుట. టు రాబ్ ఆర్ లూట్. టు రాబ్ ఆర్ లూట్. తొలగించుట, దోచుకొనుట, లూట్నా, లూట్నా. ఓకే, నెక్స్ట్ హార్నా. హార్నా అంటే ఓడిపోవుట, నిరాశ చెందుట, పోగొట్టుకునుట. టు లాస్ ఆర్ టు బి డిఫీటెడ్. టు లాస్ ఆర్ టు బి డిఫీటెడ్. హార్నా ఓడిపోవుట, నిరాశ చెందుట, పోగొట్టుకొనుట. హరానా. హరానా అంటే ఓడించడం. హార్నా అంటే మనం ఓడిపోవడం. హరానా అంటే ఎవరైనా ఓడించడం, ఓడించుట. టు డిఫీట్ సమ్వన్. టు డిఫీట్ సమ్వన్. నెక్స్ట్ ఖిల్నా. ఖిల్నా అంటే వికసించడం. ఖిల్నా వికసించుట. టు బ్లూమ్ ఆర్ బ్లోజమ్. టు బ్లూమ్ ఆర్ బ్లోజమ్, ఖిల్నా. నెక్స్ట్ దహాడన. గర్జించుట, టు రోర్. టు రోర్ గర్జించుట, టు రోర్, దహాడన. నెక్స్ట్ భోంక్న. మొరగడం, టు బార్క్. టు బార్క్, భోంక్న మొరగడం, టు బార్క్. నెక్స్ట్ సడన. సడన అంటే కుళ్ళుట, కుళ్ళిపోవుట. సడన కుళ్ళుట, కుళ్ళిపోవుట. ఓకే, టు రాట్ ఆర్ టు డెకే. ఓకే, రాట్.
ఓకే, రాటన్ అంటే కుళ్ళిపోయినని అర్థం వస్తుంది. రాట్ అంటే కుళ్ళిపోవడం. ఓకే, టు రాట్ సడనా, కుళ్ళుట కుళ్ళిపోవుట సడనా, టు రాట్ ఆర్ డికే. నెక్స్ట్ సోక్నా పీల్చుకొనుట, టు అబ్జార్బ్. ఓకే, సోక్నా టు అబ్జార్బ్ ఆర్ సోక్ పీల్చుకోవడం. నెక్స్ట్ మల్నా, మల్నా అంటే రుద్దడం తోమడం, మల్నా రుద్దడం తోమడం, టు రబ్ ఆర్ మసాజ్. మల్నా రుద్దడం తోమడం. రగడ్నా అంటే బాగా గట్టిగా రుద్దడాన్ని రగడ్నా అంటాం. మల్నా అంటే తోమడం అనమాట, తోమడం రుద్దడం. రాహ్ దేక్నా ఎదురు చూడడం. రాహ్ అంటే దారి అనమాట, రాహ్ అంటే దారి, దేక్నా అంటే చూడడం. రెండు కలిపితే రాహ దేక్నా అంటే ఆ వచ్చే దారిలో చూడడం అనమాట. అంటే ఎవరో వస్తున్నారా, వచ్చే దారిలోకి మనం చూస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఎదురు చూస్తున్నాం, వాడి కోసం ఎదురు చూస్తున్నాం అంతేగా. టు వెయిట్ ఆర్ టు వెయిట్ ఫర్ సంథింగ్ ఆర్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్. నెక్స్ట్ ఆలింగన్ కర్ణ గలే లగ్న. ఆలింగన్ కర్ణ గలే లగ్న అంటే కౌగులించుకొనుట. టు ఎంబ్రాస్ ఆర్ హగ్, టు ఎంబ్రేస్ ఆర్ హగ్, ఎంబ్రేస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం, కౌగులించుకోవడం. నెక్స్ట్ సవారీ కర్ణ స్వారీ చేయడం, టు రైడ్, సవారీ కర్ణ స్వారీ చేయుట, టు రైడ్ చేయడం. నెక్స్ట్ చీక్నా అంటే అరచుట కేకలు వేయట, అరవడం కేకలు వేయడం, చీక్నా అరచుట కేకలు వేయట. టు స్క్రీమ్ ఆర్ ఎల్ చీక్నా. నెక్స్ట్ లాత్ మార్నా అంటే తన్నడం, లాత్ మార్నా తన్నుట, టు కిక్. సీటీ బజానా ఏలవేయడం, ఏలవేయడం. టు విజిల్. నెక్స్ట్ చుంబన్ లేనా లేదా చూమ్నా అంటే ముద్దు పెట్టుకోవడం, టు కిస్. టక్కర్ మార్నా ఢీ కొట్టడం, టు కొలైడ్ ఆర్ టు బంప్ ఇంటూ సంథింగ్ ఆర్ టు కొలైడ్ విత్ సంథింగ్. నెక్స్ట్ కంగీకరణ అంటే తలదూకోవడం, టు కాంబ్ హెయిర్. కంఘీ అంటే దువ్వెన, కంగీకరణ అంటే తలదూకోవడం, టు కాంబ్ హెయిర్. ఓకే, సో ఇలా మనం మరొక 50 వర్బ్స్ నేర్చుకున్నాం. ఇప్పటికే 400 వర్బ్స్ నేర్చుకున్నట్టు మనం, ఈ వర్బ్స్తో మనం 400 వర్బ్స్ నేర్చుకున్నట్టు. ఈ వర్బ్స్ అన్నీ కూడా దగ్గర 600 వర్బ్స్ మన బుక్లో పేజ్ నెంబర్ 200 నుంచి పేజ్ నెంబర్ 208 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు బుక్ తీసుకు రిఫర్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఫోన్లోనే మీరు రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ బ్లాగ్ అడ్రస్ కూడా ఇస్తున్నాను ఇక్కడ నేను. ఈ బ్లాగ్ ద్వారా కూడా మీరు చక్కగా ఇవన్నీ కూడా రివైజ్ చేసుకోవచ్చు. బ్లాగ్ చాలా మంచి వెబ్సైట్, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్సైట్ బ్లాగ్ అనేది. సో ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. మన ఆన్లైన్ క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. ప్రతి నెల బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచ్కి అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దట్ మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు. మీకు ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్కి వీలున్న టైమింగ్సే ఉంటాయన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ కానీ మీ వర్క్ అవర్స్ని డిస్టర్బ్ చేయకుండా ఓకే క్లాసెస్ మీరు తీసుకోవచ్చు అనమాట. అందులోనూ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడున్నా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మీ ఫోన్ ద్వారా, మీ ల్యాప్టాప్ ద్వారా. కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.